హలో అండి, నమస్కారం అందరికీ. ఈరోజు మీకు చెప్పబోయే వార్త నిజంగా చాలా ప్రత్యేకమైనది. ఆంధ్రప్రదేశ్లో కొత్త వాలంటీర్ వ్యవస్థ మొదలవబోతోంది. పేరు సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థ లేదా సర్పమిత్ర వాలంటీర్ సిస్టమ్. ఇది పాముకాటు మరణాలను తగ్గించడమే కాకుండా మనుషులు, వన్యప్రాణుల మధ్య సమతౌల్యం కాపాడడమే లక్ష్యం. సర్పమిత్ర అంటే ఎవరు? వీడు పాములను బంధించడం, పాముకాటుకు గురైన వారికి ప్రథమ చికిత్స ఇవ్వడం మరియు పాములను హాని చెయ్యకుండా సురక్షితంగా వనాల్లో విడిచిపట్టడం వంటి బాధ్యతలు తీసుకుంటారు. ఈ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ హనుమాన్ ప్రాజెక్టులో భాగంగా ప్రారంభించబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 5 ఏళ్లలో 30,000 మంది సర్పమిత్ర వాలంటీర్లను నియమించనుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై సమీక్ష చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్లకు తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఇక ఎందుకు ఈ వ్యవస్థ అవసరమైంది? ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 3,500 మంది పాముకాటుకు గురవుతున్నారు. అందులో సుమారు 350 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వానాకాలంలో పాములు ఇళ్లలోకి, పంట పొలాలలోకి చొరబడుతుంటాయి. జనం భయంతో వాటిని చంపేస్తారు. కానీ ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టానికి విరుద్ధం మాత్రమే కాదు, ప్రకృతిలో సమతౌల్యాన్ని కూడా భంగం చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో సర్పమిత్ర వాలంటీర్లు ఎలా సహాయం చేస్తారంటే, ఒకవేళ గ్రామంలో ఎక్కడైనా పాము కనిపిస్తే ఈ వాలంటీర్ అక్కడికి వెళ్లి పామును హాని చెయ్యకుండా బంధించి సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతారు. అలాగే ఎవరికైనా పాముకాటు జరిగినప్పుడు తక్షణం ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించేందుకు సహాయపడతారు. ఈ సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థ కేవలం పాములను పట్టడం మాత్రమే కాదు, ప్రజల్లో పాములపై ఉన్న భయాన్ని తగ్గించడం, అవగాహన కల్పించడం, జీవరక్షణ చేయడం కూడా వీరి ముఖ్య బాధ్యత. ప్రతి గ్రామానికి కనీసం ఒక సర్పమిత్ర వాలంటీర్ ఉండేలా ప్రణాళిక ఉంది. వారికి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వబడుతుంది. పాములను ఎలా హ్యాండిల్ చెయ్యాలి, ఏ పరిస్థితుల్లో ఎలా స్పందించాలి, ప్రథమ చికిత్స ఎలా చెయ్యాలి అనే అంశాలపై పూర్తిస్థాయి ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా ఆసక్తికర విషయమేమిటంటే, ఈ వాలంటీర్లకు సేఫ్టీ కిట్లు కూడా అందజేయనున్నారు. వాటిలో గ్లౌస్, స్నేక్ క్యాచింగ్ స్టిక్, ప్రథమ చికిత్స కిట్, టార్చ్ లైట్ వంటి పరికరాలుంటాయి. హనుమాన్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం మనుషులు మరియు వన్యప్రాణులు కలిసి జీవించే సంస్కృతిని ప్రోత్సహించాలనే సంకల్పంతో ముందుకు వస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఫుల్ ఫామ్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్. ఇది కేవలం పాములకే కాదు, భవిష్యత్తులో ఏనుగులు, అడవి జంతువుల సంరక్షణ కూడా విస్తరించనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మనుషుల ప్రాణాలు కాపాడడమే కాకుండా వన్యప్రాణులను కూడా సంరక్షించడం ప్రభుత్వ బాధ్యత. సర్పమిత్ర వాలంటీర్లు ఈ 2 బాధ్యతలను సమన్వయం చేస్తారు అన్నారు. అందుకే ఈ వ్యవస్థను ప్రజలు స్వాగతించాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో సర్పమిత్ర వాలంటీర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సర్పమిత్ర కావాలనుకునే యువతకు ఇది ఒక అద్భుత అవకాశం. ప్రజలకు సేవ చేయడమే కాదు, ప్రకృతిని కాపాడే పుణ్య కార్యం కూడా అవుతుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాముకాటు మరణాలను తగ్గించడంలో, వన్యప్రాణుల సంరక్షణలో ఒక కొత్త దిశగా అడుగుపెట్టింది. వచ్చే 5 ఏళ్లలో 30,000 మంది సర్పమిత్ర వాలంటీర్లు మన రాష్ట్రాన్ని మరింత సురక్షితంగా మార్చబోతున్నారు. మీరు కూడా ఈ సర్పమిత్ర వాలంటీర్ వ్యవస్థలో భాగం కావాలనుకుంటే సమీప అటవీ శాఖ కార్యాలయాన్ని లేదా అధికారిక వెబ్సైట్ని సంప్రదించండి. మరిన్ని వివరాలు త్వరలో ప్రకటిస్తారు. ఈ సర్పమిత్ర వాలంటీర్ పథకం నిజంగా గ్రామాలకు ఉపయోగపడుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో వ్రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా తెలుగు ఇన్ఫో డెస్క్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.